మనం చూస్తున్నది ఇదంతా భద్రకాళి చెరువు ఒకప్పుడు అని చెప్పుకోవాల్సిందే. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటిదంటే భద్రకాళి చెరువుని మొత్తం పూడ్చారు. ఇక్కడ నుంచి మాడ వీధులని చేస్తారంట. ఇక్కడ నుండి మొత్తం చుట్టుపక్కల గణపతి గుడి ఉంది కదా, చుట్టుపక్కల మొత్తం మనం ఇదివరకు చెరువు చూసేవాళ్ళం, ఇప్పుడు మొత్తం మట్టితోటి భూమి మొత్తం అణిగిపోయి ఉంది. చూసారా, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మట్టితోని మొత్తం ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా డ్రైగా అయిపోయింది భూమి. ఈ భూమి మొత్తం మళ్ళీ చెరువుగా మారుస్తారా, సగం మాడవీధిలోకి ఉంచుకొని సగం నీటిని ఏర్పరుస్తారా అనేది తెలియకుండా ఉన్నది. తర్వాతలో ఇది కబ్జా చేస్తారా, ఇంత పెద్ద జాగా ఇంత పెద్ద భూమి చూసిరా అక్కడి నుండి ఇక్కడ వరకు. ఇంకా ఇక్కడ నుంచి ఎంత వరకు అంటే హన్మకొండ కనబడుతుంది అండి. ఇక్కడ నుంచి కనిపించేది ఇటు సైడ్ మొత్తం హన్మకొండ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇటు మొత్తం చూసిరా ఈ చీకట్లో అటు రాలేకున్నది. కానీ ఇటు నుంచి మాత్రం అమ్మవారి గుడి చూస్తుంటే ఇక్కడ చెరువు ఉన్నప్పుడు చాలా అందంగా కనిపించేది. ఇప్పుడు ఆ చెరువు లేకపోయేసరికి ఒక వెల్తీ అనేది నాకు అనిపిస్తుంది. దగ్గర నీళ్ళు అనేది ఏర్పరుస్తారా అనేది తెలియదు, కానీ 100 ఎకరాల భూమి ఇక్కడైతే ఉందనేది ఈ చెరువు మొత్తం పూడ్చిన తర్వాతనే అర్థమవుతుంది. ఈ భూమిని గుడికే నిర్మిస్తారా లేక ఆక్రమించి ఇంకేమైనా చేస్తారా అనేది మాత్రం సందేహాన్ని మాత్రం నాకైతే వ్యక్తపరుస్తున్నా నేను. ఇక్కడ మరి ఇదంతా గుడికి సమర్పిస్తే బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది అమ్మవారి చెరువు మొత్తము. తర్వాతలో ఇదంతా 100 ఎకరాల ఈ భూమిని కబ్జా చేసి ఈ పంతులకి వీళ్ళకి గవర్నమెంట్ ఆక్రమిస్తారేమో అన్నైతే నాకు అనిపిస్తుంది. దీని గురించి మీ కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ భూమి అమ్మవారి సొత్తు, ఎవరి సొత్తు కాదు. ఈ భూమిని మాత్రం ముట్టుకుంటే అమ్మవారు మాత్రం ఘోరంగా శిక్షిస్తుంది. ఇది మాత్రం 100% నిజం. ఇంకా ఏం చేసుకుంటారో వేసుకోర్రి, కానీ ఈ భూమి మాత్రం అమ్మవారికి మాత్రమే చెందాలి. ఈ విలువైన కామెంట్ని తెలియజేయండి. మనము ఇది మొత్తం భద్రకాళి అమ్మవారికి మాత్రమే కేటాయించాలని కోరుకుందాం. జై భద్రకాళి మాతాకి అని చెప్పి ఒక కామెంట్ చేయండి. మీ కోరిక కూడా ఇదే అయినట్టయితే